మా తమ్ముని పానం తీసేదాకా చూద్దాం ఒవ్వడు ఏ పోలీసు వాడు ఒవ్వడు చూద్దాం పట్టించుకున్నో లేడు. అంత కడ్డు రాజకీయం అయింది. రాజకీయం మాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత మందిని చచ్చిపోతున్నాం మేము. ఆ పిల్లలకి ఎవరు చెప్పాలి, మాకెవరు చెప్పాలి, ఎవరైనా చూసి మేము ఆధారపడమంటాం. మేము ఆయన గురించి ఒక 10 మంది ఉన్నాం. గానికి అట్టు తొవ్వంటి పోయేటోడు గాడు గన్ని పోట్లు ఓడిచి మా తమ్ముని చంపిండి అంటే అసలు మేము ఉన్నా చచ్చిపోయినట్టే. 4 సార్లు వచ్చిండు ఆ రోజు ప్రొద్దున. బల్లె రాత్రి అంతా బల్లె బీర్ సీసాలు లాక్కుంటా బీర్ సీసాలని వాళ్ళు కొట్టిండు అక్కడ. అయినా పోలీసు వాళ్ళు కన్ను మూసుకపోయినా. ఇప్పుడు వచ్చి 60 మంది 70 మంది వచ్చి లైన్ ఇలా కట్ట మా తమ్ముడికి తత్తుండ మా గిట్ట సార్ గిట్లా అని అంటే సరే మేము చూసుకుంటాం. ఆర్మీ చుట్టపోడా, పోలీసు వాళ్ళు చుట్టపోడా. అసలు రేవంత్ అనేటోనికి మేం చేయబట్టి రేవంత్ ఆయన సీఎం అయిండు. ఏం మాట అనద్దు 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 అని కూడా మీరు మా అనవరు బంద్ చేపిస్తున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. మా జీవనాన్న 30-40 ఏళ్ల నుంచి మేము ఇస్తుంటున్నాం. ప్రభుత్వాన్ని ఎదురుటి బతున్నాం సార్. మన ప్రభుత్వం వచ్చిన భయపడలే, మాకే భయపడుతున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ మనం